వసతులతోటి కూడా చేయగలుగుతారు. కనుక కొత్త బస్టాండ్ నిర్మాణం కోసము మీరు సర్వే చేసి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడున్న పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుతా ఉంది. వాటికి మీరు వెయిటింగ్ ఏరియాస్, అధునాత పార్కింగ్ వ్యవస్థ, సీసీటీవీ, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, బయోటెక్నికల్ కోసము ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఐటీ హబ్ నిజామాబాద్లో ఎట్లా ఉందంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగస్టు 9, 2023 మాజీ ఐటీ మంత్రి ఎన్టీ రామారావు గారు చేతి మీదుగా ఐటీ హబ్ను ప్రారంభించినప్పటికీ అది కేవలం పబ్లిసిటీగా స్టంట్గానే మిగిలిపోయింది అధ్యక్ష. 600 మంది ఉద్యోగాలకు అవకాశం లభిస్తుందని చెప్పి ఇప్పుడు కేవలం 9 కంపెనీలే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. దానికి కారణం బీఆర్ఎస్ హయాంలో మోసం, కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం అధ్యక్ష. నేను ఐటీ మంత్రి గారికి గతంలో ఈ సంవత్సర కాలంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ఇందూరు అర్బన్ నియోజకవర్గ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.